టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల వ్యక్తిత్వం గురించి వెటరన్ స్పిన్నర్ అయిన అమిత్ మిశ్రా కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశాడు. స్టార్ క్రికెటర్గా ఎదిగిన తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని, ఆటగాళ్ల స్నేహానికి దూరమయ్యాడని తెలిపాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎంత ఫేమ్ వచ్చినా మొదటి రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికే అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత భారత్ జట్టులో విరాట్ కోహ్లీకి స్నేహితులే లేరని ఈ ఢిల్లీ స్పిన్నర్ అయితే పేర్కొన్నాడు. ఏజ్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీతో కలిసి ఆడుతున్నా తనకి అతని ఫోన్ నెంబర్ కూడా తెలియదన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో పాల్గొన్న అమిత్ మిశ్రా కోహ్లీ రోహిత్కు తేడాని వివరించాడు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఓ క్రికెటర్గా విరాట్ కోహ్లీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి. రోహిత్ శర్మలో నచ్చే అంశం ఏంటంటే నేను మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కలిసినా అలానే ఉంటాడు. కానీ కోహ్లీ మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పూర్తిగా మారిపోయాడు. నేను భారత్ జట్టులో లేక చాలా రోజులైంది. ఇప్పటికీ ఐపీఎల్ సందర్భంగా రోహిత్ శర్మను కలిస్తే అతను నాతో చాలా సరదాగా ఉంటాడు. అతను ఏమనుకుంటాడో అనే ఆలోచన కూడా నాకు రాకుండా సన్నిహితంగా వ్యవహరిస్తాడు. మేము ఒకరిపై ఒకరు జోక్స్ కూడా వేసుకుంటాం. అతను ఇప్పుడు ఒక స్టార్ ప్లేయర్గా ఉన్నా తనతో నా ర్యాపో అలాగే కొనసాగుతుంది. ప్రపంచ కప్తో పాటు 5 టైటిల్స్ గెలిచిన కెప్టెన్ అతను. విరాట్ కోహ్లీ మాత్రం చాలా మారిపోయాడు. మేము ఇద్దరం మాట్లాడుకోక చాలా రోజులయ్యింది. ఫేమ్, పవర్ వచ్చినప్పుడు చాలా మంది తమ స్నేహితులను కారణం లేకుండానే మర్చిపోతుంటారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. 14 ఏళ్ళ నుంచి నాకు చీకు తెలుసు. చీకు అంటే విరాట్ కోహ్లీ ముద్దు పేరు. అయితే కోహ్లీ రాత్రి సమయంలో పిజ్జాలు అలాగే సమోసాలు తినేవాడు. కోహ్లీకి చీకుకు చాలా తేడా ఉంది. ఎప్పుడైనా అతను నన్ను కలిస్తే మర్యాదపూర్వకంగా కనిపిస్తాడు, కానీ చీకులా వ్యవహరించడు అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి డిఫరెన్స్ చెప్పిన అమిత్ మిశ్రా అంతటితో ఆగలేదు. రుతురాజ్ గైక్వాడ్, గిల్ గురించి కూడా పేర్కొన్నాడు. జింబాబ్వే పర్యటనలో భారత్ జట్టును విజయవంతంగా నడిపించిన తాత్కాలిక సారథి శుభ్మాన్ గిల్ గురించి మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్కి కెప్టెన్సీ చేయడం రాదని అన్నాడు. ఓ బ్యాటర్గా గిల్ ఆకట్టుకుంటాడని, కానీ సారథిగా మాత్రం అతనికి అవగాహన లేదని మిశ్రా తెలిపాడు. భారత్ జట్టులో ఉన్నాడనే కారణంతో గిల్కు కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం జింబాబ్వేతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడిన విషయం అందరికీ తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు జింబాబ్వే వెళ్లారు. తొలి మ్యాచ్ ఓడినప్పటికీ గిల్ సేన మిగిలిన 4 మ్యాచ్ల్లో గెలిచి సత్తా చాటి 4-1తో సిరీస్ అయితే ఘనంగా ముగించింది. కానీ గిల్ నాయకత్వంపై అమిత్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే టీ20 వరల్డ్ కప్లో రిజర్వ్ ప్లేయర్గా గిల్ని ఎంపిక చేయడం కూడా సరైన నిర్ణయం కాదని మిశ్రా పేర్కొన్నాడు. గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని ఎంపిక చేయాల్సిందని అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. సందర్భాన్ని బట్టి గేర్స్ మారుస్తూ బ్యాటింగ్ చేయగలిగే రుతురాజ్ గైక్వాడ్ని మొదటి ఎంపికగా భావించాల్సిందని చెప్పుకొచ్చాడు. గిల్ని ఐపీఎల్లో చూశాను. అతను కెప్టెన్సీ నియమించడాన్ని అంగీకరించలేను. కెప్టెన్సీ ఎలా చేయాలో గిల్కి తెలియదు. దాని గురించి ఐడియా కూడా లేదు. భారత్ జట్టులో ఉన్నాడనే కారణంతోనే అతని సారథిగా ఎంపిక చేయకూడదు. ఐపీఎల్లో, టీమిండియాలో గత కొన్నేళ్లుగా గిల్ రాణించాడు. అయితే కెప్టెన్గా అనుభవం రావాలని ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సారథిగా ఆకట్టుకోలేకపోయినా గిల్కి అవకాశం ఇచ్చారు. ఇక గిల్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుకుంటే శుభ్మాన్ గిల్కి వ్యతిరేకనైతే కాదు. గిల్ ఆటను అభిమానిస్తా, కానీ రుతురాజ్ గైక్వాడ్ గిల్ కంటే బెటర్ ప్లేయర్. పరిస్థితిని బట్టి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తాడు. సిఎస్కే తరపున అలాగే ఏషియన్ గేమ్స్లో కెప్టెన్గా అతను సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్లో బ్యాకప్ ప్లేయర్గా రుతురాజుని ఎంపిక చేయాల్సింది. అతను సంపూర్ణమైన ఆటగాడు. జట్టులో ప్రశాంతత తీసుకొస్తాడు. అనవసరంగా ఎలాంటి రిస్కీ షాట్లు ఆడు. అతను 3 ఫార్మాట్లో ఆడగలిగే ప్లేయర్ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా ఇంతటితో ఆగకుండా కోహ్లీ గురించి మరికొన్ని నెగిటివ్గా విషయాలైతే పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులంతా అంత సులువుగా అయితే మర్చిపోలేరు. మ్యాచ్ ముగిసిన అనంతరం అప్పటికి లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. అయితే గొడవకు అసలు కారణం అమిత్ మిశ్రా వివరించాడు. ఆ మ్యాచ్లో ఓటమి పాలైన లక్నో ఛేదన చేయగా అమిత్ మిశ్రా ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడు. కోహ్లీనే గొడవ మొదలుపెట్టాడని అమిత్ మిశ్రా తెలిపాడు. కోహ్లీనే మా ఆటగాళ్లను దుర్భుషలాడటం మొదలుపెట్టాడు. కేఎల్ మేయర్స్తో ఎలాంటి గొడవ కోహ్లీకి లేదు, కానీ మేయర్స్ను కూడా కోహ్లీ తిట్టాడు. బౌలింగ్ వేస్తున్న నవీన్ లక్పై కోహ్లీ నోరు పారేసుకున్నాడు. ఎన్నో విషయాలు వదిలివేయొచ్చు, కానీ కోహ్లీ అలా చేయలేదు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులు కొంచెం అతి చేయడంతో నిశ్శబ్దంగా ఉండమని గంభీర్ నోటిపై వేలు పెట్టి మరీ చూపించాడు. అది విరాట్ కోహ్లీకి నచ్చలేదు. అది ఆ మ్యాచ్తోనే ముగిసిందని భావించాం, కానీ కోహ్లీ అక్కడితో ఆగడం తర్వాత తెలిసింది. కొన్ని రోజుల తర్వాత ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం అసలు గొడవ మొదలైంది. హ్యాండ్ షేక్ ఇస్తున్న సమయంలో కోహ్లీ ఆటగాళ్లను దుర్భుషలాడాట. దీంతో గంభీర్ జోక్యం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఎందుకు మళ్ళీ మొదలు పెడుతున్నావని గంభీర్ అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి గంభీర్ను నేను తీసుకొని వెళ్ళాను.
నవీన్ ఉలకడ్ని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకువచ్చిన తర్వాత కోహ్లీని మళ్ళీ తిట్టాడని చెప్పాడు. అది ముగిసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ కోహ్లీని నవీన్ ఉలక్ తిరిగి మర్యాద ఇస్తాడని భావిస్తున్నారా? ఇతర ప్లేయర్లను పెద్ద ఆటగాళ్లు తిట్టడాన్ని చూసి యువ ఆటగాళ్లు ఏం అర్థం చేసుకుంటారని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. అయితే అమిత్ మిశ్రా చెప్పినవన్నిటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.